సో ఇప్పుడు టాపిక్ వచ్చి బాక్స్ సైజింగ్. ఈ బాక్స్ సైజింగ్ అంటే ఏంటంటే, మనం ఇంతకు ముందు క్లాస్లో చూసాం కదా, అది బాక్స్ మోడల్, దానికి సంబంధించింది ఇది ఈ టాపిక్. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక డివ్ ఎలిమెంట్ ఉంది. ఈ డివ్ ఎలిమెంట్లో మనం విడ్త్ అనేది 300 పిక్సెల్ ఇచ్చాం. ఓకే, ఇప్పుడు దీనికే నేను ఒక ప్యాడింగ్ అనేది 100 పిక్సెల్, అలాగే బార్డర్ అనేది కూడా 100 పిక్సెల్తో నేను ఒక ఎలిమెంట్ డిఫైన్ చేశాను అనుకోండి. దాని అవుట్పుట్ అనేది ఇలా ఉంటుంది. కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ అలా ఏంటంటే, నేను యాక్చువల్గా 300 పిక్సెలే ఇచ్చాను దీనికి విత్ అనేది. కానీ ఈ స్టైల్స్ అప్లై చేసిన తర్వాత దీని సైజ్ అనేది 500 పిక్సెల్కి విత్ పెరిగిపోయింది. ఓకే, కానీ నాకు ఏం కావాలి, ఈ నేను డిఫైన్ చేసిన సైజ్ లోపలనే ఇది ఈ ఎలిమెంట్ ఉండాలి అనుకోండి. అప్పుడు నేను బాక్స్ సైజింగ్ అనేది అప్లై చేస్తే దాని అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది. ఓకే, అంటే దీని విడ్త్ 300 పిక్సెల్ లోపలే ఉంటుంది. ఎప్పుడు బాక్స్ సైజింగ్ అనేది మనం బార్డర్ బాక్స్కి బాక్స్ సైజింగ్ అనే వాల్యూ అప్లై చేస్తే. సో అది ఎలాగో ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. ఈ ఎలిమెంట్ ఉంది కదా, ఈ ఎలిమెంట్ పేరు మెసేజ్. సిఎస్ఎస్లో మనం దీనికి ఈ మెసేజ్ అనే డివ్కి ఒక బార్డర్ 3 పిక్సెల్ అండ్ విడ్త్ అనేది 300 పిక్సెల్ ఇచ్చాం. దీని అవుట్పుట్ అనేది ఇలా వచ్చింది. ఓకే, ఇప్పుడు దీనికి మార్జిన్ అప్లై చేస్తే, అంటే పైనుంచి కొంచెం డిస్టెన్స్ కావాలి, లెఫ్ట్ నుంచి కొంచెం డిస్టెన్స్ కావాలి, లేదా మొత్తం 4 వైపుల నుంచి నాకు కొంచెం డిస్టెన్స్ కావాలి అంటే మార్జిన్ అని ప్రాపర్టీ వాడి ఒకేసారి 4 డైరెక్షన్స్లో కూడా నేను 100 పిక్సెల్ డిస్టెన్స్ ఇచ్చాను. ఓకే, ఇప్పుడు సేవ్ చేసి అవుట్పుట్ అనేది ఇలా వచ్చింది. ఓకే, 4 వైపుల నుంచి 100 పిక్సెల్ మనకి గ్యాప్ అనేది ఫామ్ అయింది. ఇప్పుడు చూడండి, 300 పిక్సెల్ కదా, నేను ఒకవేళ దీన్ని బార్డర్ని 3 పిక్సెల్ నుంచి 30 పిక్సెల్కి పెంచాను. ఓకే, నాకు ఈ బార్డర్ అనేది 30 పిక్సెల్ థిక్నెస్తో నాకు బార్డర్ కావాలి. సేవ్ చేస్తే చూడండి, 30 పిక్సెల్ విడ్త్తో మనకి బార్డర్ అనేది ఫామ్ అయింది. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తానంటే, నాకు ప్యాడింగ్ కూడా కావాలి. అంటే కంటెంట్కి మధ్యన గ్యాప్, కంటెంట్కి బార్డర్కి మధ్యన గ్యాప్ కావాలి. ఓకే, దానికోసం నేను 4 వైపుల నుంచి కూడా ఇంకొక 100 పిక్సెల్ ఇచ్చాను. సేవ్ చేస్తే రిఫ్రెష్ చూడండి, ఇప్పుడు 4 వైపుల నుంచి నాకు ప్యాడింగ్ ఉంది, అలాగే బార్డర్ 30 పిక్సెల్ బార్డర్ వచ్చింది. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇది ఇప్పుడు 300 పిక్సెల్ కాదు, ఇది 500 పిక్సెల్కి ఈ ఎలిమెంట్ అనేది పెరిగిపోయింది. ఓకే, కానీ యాక్చువల్గా నేను ఇక్కడ డిఫైన్ చేసింది 300 పిక్సెల్ విడ్త్ మాత్రమే, కానీ ఇప్పుడు ఇక్కడ విడ్త్ 500 పిక్సెల్కి పెరిగిపోయింది. సో దీన్ని కంట్రోల్ చేయడానికి మన దగ్గర ఉన్న ప్రాపర్టీ ఏంటంటే బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్. ఓకే, ఈ బాక్స్ సైజింగ్ అనేది మన విడ్త్ని కంట్రోల్ చేస్తుంది, అంటే విడ్త్ పెరగకుండా కంట్రోల్ చేస్తుంది. ఈ బాక్స్ సైజింగ్కి ఉన్న వాల్యూస్ ఏంటంటే 2 వాల్యూస్ ఉన్నాయి. ఒకటి బార్డర్ బాక్స్, ఇంకొకటి కంటెంట్ బాక్స్. ఈ కంటెంట్ బాక్స్ అనేది బై డిఫాల్ట్ ఉంటుంది, ఇది అప్లై చేసినా చేయకపోయినా ఏమి డిఫరెన్స్ అయితే ఉండదు. కానీ ఎప్పుడైతే బాక్స్ సైజింగ్ అనే ప్రాపర్టీకి బార్డర్ బాక్స్ అనే వాల్యూని డిఫైన్ చేస్తామో, ఇది ఈ విడ్త్ని కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు ప్రాక్టికల్గా ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ సిఎస్ఎస్ ఫైల్ లోపల నేను ఈ మెసేజ్ అనే డివ్కి బార్డర్ బాక్స్ అప్లై చేస్తాను. బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్. ఓకే, ఇది అప్లై చేసి సేవ్ చేస్తే ఇక్కడ చూడండి, రిఫ్రెష్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది 300 పిక్సెల్కి కంట్రోల్ అయిపోయింది. ఓకే, ఇది ఇప్పుడు ఎంతైనా సరే విడ్త్ అయితే పెరగదు, హైట్ పెరుగుతుంది తప్ప విడ్త్ అనేది పెరగదు. సో ఈ కంట్రోల్ అనేది, ఈ బాక్స్ సైజింగ్ అనేది మనం కంట్రోల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 330 పిక్సెల్ నుంచి నేను 100 పిక్సెల్ పెంచాను ఈ బార్డర్ థిక్నెస్. ఓకే, అలాగే ప్యాడింగ్ కూడా 100 పిక్సెల్ నుంచి 150 పిక్సెల్కి పెంచితే చూడండి డిఫరెన్స్ ఇలాగ హైట్ పెరిగింది తప్ప విడ్త్ అయితే 300 పిక్సెల్ కాన్స్టెంట్గా ఉండిపోయాడు. ఓకే, సో ఇది బార్డర్ బాక్స్ వల్ల మనకున్న అడ్వాంటేజ్. ఎందుకు అంటే, ఇది జనరల్గా ఎందుకు ఉపయోగిస్తామంటే, ఒక డివ్ ఉంది, ఇంకొక డివ్ కూడా ఉంటే ఒక్కొక్క డివ్కి ఈ డివ్ ఇంకొక డివ్ని డిస్టర్బ్ చేయకుండా ఈ ఏరియా మాత్రమే దీని యాక్టివిటీ అంతా ఈ కంట్రోల్ అయ్యేలాగా ఈ బార్డర్ బాక్స్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. ఓకే.